ఈ సంవత్సరం 2026లో ఆదివారం వచ్చింది రథసప్తమి. అలాగే రథసప్తమి రోజు ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి దానాలు చేయాలో చూద్దాం. నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం సూర్యభగవానుడికి అత్యంత ప్రీతికరమైన పండగ రథసప్తమి. రథసప్తమి గురించి ఈ నెల 25న వచ్చే రథసప్తమి రోజున ఏ పనులు చేయాలి, చేస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయి తెలుసుకుందాం. రథసప్తమి అంటే ఏమిటి? మాఘమాసం శుక్లపక్ష సప్తమి రోజే రథసప్తమి. మరి ఈ రోజున సూర్యుడు తన రథాన్ని ఉత్తరాయణ దిశగా మళ్ళిస్తాడు. సూర్యుడు ఆరోగ్యానికి, ఆయుష్కు, శక్తికి ప్రతీక. ఈరోజు చేసిన చిన్న పూజ కూడా 1000 యజ్ఞాల ఫలితం ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి రథసప్తమి రోజున చేయాల్సిన ముఖ్యమైన పనులేంటి? సూర్యస్నానం అత్యంత ముఖ్యమైనది. అంటే ఉదయం సూర్యోదయానికి ముందే లేచి 7 రేగు ఆకులు, అలాగే రావి ఆకులు, జిల్లేడు ఆకులు తలపై పెట్టుకొని స్నానం చేయాలి. మరి వాటి వల్ల లాభాలు ఏమిటి? దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం, అలాగే శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది, ఆయుష్ వృద్ధి చెందుతుంది. సూర్యార్ఘ్యం ఇవ్వటం అంటే రాగి పాత్రలో నీరు, ఎర్ర పువ్వు, అక్షింతలు వేసి సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వాలి. మంత్రం మరి ఏం చదవాలి? ఓం మంత్రం. ఓం సూర్యాయ నమః. లాభాలు మరి ఆ మంత్రం చదవటం వలన ఎలాంటి లాభాలు కలుగుతాయి? కంటి చూపు మెరుగవుతుంది, అలాగే ఉద్యోగ, వ్యాపార అడ్డంకులు తొలగిపోతాయి, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. మరి మూడవది ఆదిత్య హృదయం. అంటే సూర్యాష్టకం పారాయణ 1 నిమిషం చేయాలి. అలాగే వీలైతే ఆదిత్య హృదయం లేకపోతే సూర్యాష్టకం చదవాలి. మరి వాటి వల్ల లాభాలు: భయాలు, మానసిక ఒత్తిడి తగ్గుతుంది, విజయం, కీర్తి లభిస్తుంది. మరి 4వది దాన ధర్మాలు చేయాలి. దాన ధర్మాలు అనగానే అందరికీ గుర్తొచ్చేది అన్నదానం. ఎందుకంటే అన్ని దానాలలో కన్నా అన్నదానం చాలా శ్రేష్టమైనది. మరి ఈ రథసప్తమి రోజున ఎలాంటి దానాలు చేయాలో, చేస్తే ఎంత శ్రేష్టమో చూద్దాం. గోధుమలు, బెల్లం, ఎర్రబట్టలు, తామ్రపాత్ర, అన్నదానం, అలాగే వీటి వల్ల కలిగే లాభాలు కూడా చూద్దాం. పితృదోష నివారణ, కుటుంబంలో శాంతి, ధనప్రాప్తి. ఇక్కడ మనం ఎలాంటి దానం చేసినా కూడా పితృదోష నివారణ ఉండేటట్టు చూసుకొని చేసుకోవాలి. అలాగే 5వది రథసప్తమి నైవేద్యం. ఎలా? గోధుమ రవ్వ పాయసం లేదా బెల్లంతో చేసిన ప్రసాదం, పులిహోర, కిచిడి నైవేద్యం సూర్యునికి అర్పించి కుటుంబ సభ్యులతో పంచుకోవాలి. రథసప్తమి రోజున చేయకూడని పనులు: అబద్ధాలు చెప్పకూడదు, కోపం, కలహాలు నివారించాలి, మాంసాహారం, మద్యం ముట్టకూడదు, అలాగే ఆలస్యంగా నిద్రపోవద్దు. ఈరోజు శుద్ధమైన మనస్సు చాలా ముఖ్యం. రథసప్తమి పాటిస్తే కలిగే మహాలాభాలు: ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం, పిల్లలకు చదువులో అభివృద్ధి, సంతాన భాగ్యం, గ్రహదోష శాంతి, ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు.